తిరుమల లడ్డు వివాదం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నిజ స్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపించిందన్నారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మతభావాలను రాజకీయాల కోసం ఎలా రెచ్చగొడుతున్నాడు అనేది సుప్రీం గుర్తించిందని, దేవుడిని రాజకీయాల్లోకి లాగద్దు అని స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. ఇక చంద్రబాబు సిట్ ను సుప్రీం రద్దు చేసింది. స్వామివారి ప్రసాదాన్ని రాజకీయాల కోసం అబద్ధాలాడి జంతువుల కొవ్వు కలిపినట్లు అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. ఒకసారి నేను మళ్ళీ మీ అందరికీ మెమరీ ఒక్కసారి రీజెక్ట్ చేయడానికి ఒక్కసారి మీ అందరికీ కూడా చూపిస్తా. ఒక్కసారి మీరంతకు మీరే గమనించండి. జూలై 6వ తారీఖున, జూలై 12వ తారీఖున ఏ రకంగా ఈ కంటైనర్లలో ఏ రకంగా క్వాలిటీకి లేని పరిస్థితులు వచ్చినప్పుడు ఆ కంటైనర్లను అసలు లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. యాజ్ పర్ నార్మ్స్ టీటీడీలో ఉన్న ఒక గొప్ప రోబస్ట్ పరిపాలనా వ్యవస్థ ఎంత గొప్పగా ఉంటుంది అని అంటే, క్వాలిటీ అనేది లేకపోతే అసలు వెహికల్ లోపలికి వెళ్లే పరిస్థితి కూడా ఉండదు. అదే మాదిరిగానే జూలై 6, జూలై 12 అంటే చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి అయి ఉండగా వచ్చిన కంటైనర్లు ఇవి. ఆయన ముఖ్యమంత్రిగా అయి ఉండగా, ఆయన వేసిన ఈఓ అధికారిగా ఉండగా ఎంత గొప్పగా తిరుపతిలో వ్యవస్థ ఉంది అని నడిపేదాని కోసం ఇంతకు ముందు మా హయాంలో 18 సార్లు ఇదే మాదిరిగానే క్వాలిటీ లేకుండా వస్తే రిజెక్ట్ చేసి పంపించాం. 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే మాదిరిగా క్వాలిటీ లేకుండా మెటీరియల్ వచ్చినప్పుడు, క్వాలిటీ లేకుండా ట్యాంకర్లు వచ్చినప్పుడు ఆయన హయాంలో 14 సార్లు తిరిగి వెనక్కి పంపించారు. తిరుపతిలో ఒక గొప్ప వ్యవస్థ ఉంది, ఒక రోబస్ట్ ప్రక్రియ ఉంది. ఎవరైనా కూడా మెటీరియల్ తీసుకొచ్చేటప్పుడు టెండర్లలో ఎవరైతే ఈ టెండరింగ్ ప్రొసీజర్ ప్రకారం ఈ టెండర్లలో పార్టిసిపేట్ చేస్తారు. ఆ ప్రీ క్వాలిఫికేషన్ క్రైటీరియా కూడా కొత్తగా వచ్చినట్టు కాదు, ఎప్పటి నుంచో ఉండేటివి, పాతవే. ఆ ప్రకారం ఎవరైనా ఈ టెండర్లలో పార్టిసిపేట్ చేస్తారు. ఈ టెండర్లలో ఎవరికైతే L1 వస్తుందో వాళ్లకు ఆ కాంట్రాక్ట్ అనేది ఇస్తారు. 65% వాళ్ళకి ఇస్తారు, మిగతా వాళ్ళకు మిగతా 35% పంచుతారు అదే రేటుకి. ఇది ఎప్పటి నుంచో ఉన్న ప్రక్రియ. వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా NABL సర్టిఫికేట్ తీసుకొని వస్తారు, ల్యాబ్ సర్టిఫికేట్ ఆన్ ప్రోడక్ట్ క్వాలిటీ తీసుకొని వస్తారు. నేను స్వామివారినైనా తిరుపతి అయినా నాకు భయము లేదు, భక్తి లేదు అని చెప్పి నిరూపించుకుంటూ మళ్ళీ 22వ తారీఖున, సెప్టెంబర్ 22వ తారీఖున ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తాను చెప్తా ఉన్న అబద్ధాన్ని మళ్ళీ వక్కారించి మళ్ళీ ఆయన అన్న మాటలు ఒకసారి వినండి. ఇక్కడికి వచ్చినప్పుడు 4 ట్యాంకర్స్, అప్పటికే 4 ట్యాంకర్స్ వచ్చేసాయి, దాన్ని వాడారు. అంటే ఒక అబద్ధానికి నిజంగా రెక్కలు కట్టి గోబల్స్ ప్రచారంలో భాగంగా రాజకీయ దురుద్దేశంతో మన గుడిని మనమే తగ్గించుకుంటూ, మన లడ్డూ ప్రసాదాన్ని విశిష్టతను మనమే తగ్గించుకుంటూ, మనమే అపవిత్రత అని తెలిసి కూడా అపవిత్రం చేస్తూ కోట్ల మంది భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ ఈ పెద్ద మనిషి గోబల్స్ ప్రచారంలో భాగంగా వెనక్కి తగ్గకుండా, దేవుడంటే భయము లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా ఏ రకంగా తన అడుగులు ముందుకు వేశాడు అన్న దానికి మరో నిదర్శనం ఇది. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు. ఈ రోజు ఇదే విషయం మీద చంద్రబాబు నాయుడు గారు తెలిసి రాజకీయ దురుద్దేశాలతో అబద్ధాలాడి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టను, లడ్డు విశిష్టతను ఏ రకంగా తాను దిగజారుస్తూ అబద్ధాలతో అపవిత్రం చేస్తూ తాను ఏ రకంగా అయితే అడుగులు ముందుకు వేశాడో వాటికి సంబంధించిన అంశాల మీద కోర్టు కూడా మొటిక్కాయలు వేయాలి, ప్రధానమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారికి మొటిక్కాయలు వేయాలి అని మేము ప్రధానమంత్రి గారికి లేఖ రాశాం. కోర్టును సైతం ఆశ్రయించాం, సుప్రీం కోర్టును సైతం. జంతువుల కొవ్వుతో కల్తీ జరిగిందన్న నెయ్యిని వాడలేదని ఈవో చెప్పారు కదా అని మళ్ళీ ఇవాళ న్యాయస్థానం మళ్ళీ ప్రశ్నించింది. ఇవాళ కూడా ప్రశ్నిస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఆక్షేపిస్తూ, చంద్రబాబు నాయుడు చేసిన తప్పును ఎత్తి చూపిస్తూ, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా తాను ఏర్పాటు చేసుకున్న సిట్టును రద్దు చేస్తూ సుప్రీంకోర్టు స్వయంగా సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో 2 సిబిఐ అధికారులతోనూ వీరికి రాష్ట్రానికి చెందిన 2 పోలీసు అధికారులు అసిస్ట్ చేస్తారు అని చెబుతూ, వీరికి తోడు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫెసాయ్ నుంచి కూడా ఒక అధికారి నియమితులై వీళ్ళు లడ్డూకు సంబంధించిన విషయం మీద వీళ్ళు నివేదిక ఇస్తారు అని చెప్పడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ఇంతగా సుప్రీంకోర్టు ఆక్షేపిస్తే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి ఏమాత్రమైనా కూడా దేవుడి మీద భక్తి, భయము ఏమాత్రం ఉన్నా కూడా, తప్పు చేసినట్టుగా కనిపిస్తా ఉన్నా కూడా మొట్టమొదటి తాను చేయాల్సింది ప్రజలకు, భక్తులకు క్షమాపణ చెప్పడం. తిరుమలలో స్వామివారిని వేడుకోవడం, తప్పు చేశాను స్వామి క్షమించండి అని చెప్పి.
అవేవి కూడా చేయకపోగా తన టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వాళ్ళు రిలీజ్ చేస్తా ఉన్న అబద్ధాలతో మరో ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వాళ్ళు చేసిన మరో ట్వీట్. చంద్రబాబు నాయుడు కోర్టు తిడితే మీ పాపం పండింది జగన్, తిరుమల లడ్డు కల్తీపై సుప్రీంకోర్టు సీరియస్ అని చెప్పి జగన్ మనల్ని తిట్టినట్టుగా వక్రీకరిస్తూ ట్వీట్. ఇంకా ఫర్దర్ గా వక్రీకరణలో భాగంగా, అబద్ధాల్లో భాగంగా తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీం సీరియస్ కావడంతో జగన్ రెడ్డి, ధర్మారెడ్డి మా బావంట, ఇది ఇంకో కొత్త అబద్ధం, మా మామ కరుణాకర్ రెడ్డి అంట, ఇది ఇంకొక పెద్ద అబద్ధం, అడ్డంగా బుక్ అయ్యారంట.